రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో ఉద్రిక్తత మధ్య లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ జరిగింది. ప్రోటోకాల్ పాటించకుండా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. లబ్ధిదారులకు నష్టం చేయకూడదని ఉద్దేశంతోనే బయటకు వచ్చానని అన్నారు. ఇప్పుడు అర్చుకుంటుంటే అప్పుడు ప్రోటోకాల్ పాటించినప్పుడు ప్రశ్నించాల్సింది, దానికి సమాధానం చెప్పేవాళ్ళం, తప్పు చేస్తే సరిదిద్దుకునే వాళ్ళం. అది వదిలేసి ఈరోజు పార్టీ పరంగా అందరినీ మాజీలను స్టేజ్ మీద కూర్చోబెట్టుకొని మేము కాంగ్రెస్ కండువాలు వేసుకొని పంచుతామంటే ఇది మీ గాంధీ భవన్కి వెళ్ళి ఇస్తలేరు, ప్రభుత్వంకి వెళ్ళి ఇస్తున్నారు. అది గుర్తుపెట్టుకొని పాలన చేయమంటున్నారు. లబ్ధిదారులకు నష్టం జరగొద్దని ఈరోజు నేను బయటకు వచ్చిన. లబ్ధిదారులకు నష్టం జరగొద్దు, రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకి అన్యాయం జరగొద్దని నేను ఈరోజు బయటకు వచ్చిన. లేదంటే అక్కడే కూర్చొని అందరినీ లాగి కింది పడేసేంత వరకు ఆగేదాన్ని కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రజలకు నష్టం జరగొద్దు కాబట్టి మా వల్ల ప్రజలకు లబ్ధి పొందేటోళ్ళు నష్టపోవద్దని ఈరోజు నేను బయటకు వచ్చినాను. అది ప్రజలు కూడా అన్ని గమనిస్తా ఉన్నారు. సమయం సందర్భం కోసం వెయిట్ చేస్తున్నారు. ఈరోజు ప్రోటోకాల్ లేని వాళ్ళని స్టేజ్ దగ్గర కూర్చోబెట్టారు. ఓడిపోయిన వాళ్ళనే మేము ముందు పెట్టి పనిచేస్తామని ఏదైతే అనుకుంటున్నారో రేపు అసెంబ్లీలో కూడా వాళ్ళని పిలుచుకోండి.